హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేనేం చెప్పబోతున్నాను అని అంటే, ఇప్పుడు ఉద్యోగం అన్నది అందరము చేస్తాము. అయితే మనం చేస్తున్న ఉద్యోగము మనకి సుఖంగా అనిపిస్తున్నదా? అంటే ఏ ప్రాబ్లం లేదు, అంత సుఖంగా బాగా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుందా? అలా అనుకుంటే మీరు జాగ్రత్తగా ఉండాలండి. మనం చేస్తున్న ఉద్యోగం ఎప్పుడూ మనకి సుఖంగా అనిపించకూడదు. ఎందుకు అదేంటి ఈ అమ్మాయి ఇలా చెప్తుందని అనుకుంటున్నారా? మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే ఏ ఉద్యోగస్తులైనా వాళ్ళు చేస్తున్న ఉద్యోగం సుఖంగా అనిపిస్తుంది అని అంటే జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి ఇప్పుడు చెప్తాను చూడండి. మీ ఉద్యోగంలో మీరు చేసే పని రోజు ఒకేలాగా అనిపిస్తుందా? కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మీకు పడలేదా? మీరు చేసే పనిని మీ జూనియర్స్ కూడా చేయగలరా? 3 ప్రశ్నలకి మీ సమాధానం అవును అయితే మీ ఉద్యోగం ఎంతో కాలం ఉండదు. మీకన్నా తక్కువ జీతానికి పనిచేసే వారికి ఆ ఉద్యోగం ఇవ్వవచ్చు. లేదా ఎవరైనా ఆ పని చేయగలరు అని కానీ వాళ్ళకి అనిపిస్తే ఏకైనా అదే కొత్తగా వచ్చింది కదా, కృత్రిమ మేధస్సుకైనా అప్పగించవచ్చు. మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే నిత్యం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు మీ పనికి సృజనాత్మకతను జోడించండి. అప్పుడు మీ ఉద్యోగం అన్నది బాగుంటుంది. ఎలాగా మనం రోజు చేస్తున్న ఉద్యోగమే కదా, ఏ బాధరా పని లేదంటే మన మెదడు ఆలోచించడం మానేస్తుంది. ఒకే పనిని చేస్తూ ఉంటే మనం కొత్త విషయాలు కొత్త నైపుణ్యాలు నేర్చుకోలేము. అలాంటప్పుడు ఒకటే పని కదా, ఎవరైనా మనలోనే అప్పుడు విభిన్నం అన్నది ఏముంది చెప్పండి? మనం చేసే పని మన జూనియర్స్ కూడా చేస్తున్నారంటే అక్కడ మన ప్రత్యేకత అన్నది ఏమీ లేదు కదా. మనం చేసే పని ఎవరైనా చేయొచ్చు. ఇంక ఇందులో మన ప్రత్యేకత, మీ ప్రత్యేకత ఏంటి చెప్పండి? అందుకు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, స్కిల్స్, వాటిపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మీ దృష్టి పెట్టండి. అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇది నిజం. ఒకసారి ఆలోచించండి. ఇదన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.